భద్రాచలం రామాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఆలయ ఈవో రమాదేవి. ఒక కీలక అధికారితో పాటు మరో 4కి మెమోలు జారీ చేశారు ఆలయ ఈవో రమాదేవి. హనుమాన్ జయంతి సమయాన ఏకాంత విశేష స్పనపం తర్వాత సహస్రనామార్చన నిర్వహించకపోవడంతో 2 వైదిక సిబ్బందికి మెమోలు జారీ చేశారు. వీటితో పాటు ఆడిట్ నిర్వహించినప్పుడు ఆర్థిక సంవత్సరం ముగింపు లెక్కలు సకాలంలో పూర్తి చేయకపోవడం ఇతరత్ర అంశాల ఆధారంగా మరో ఉద్యోగికి మెమోలు జారీ చేసినట్టు తెలుస్తుంది. భద్రాచలం రామాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఆలయ ఈవో రమాదేవి. ఒక కీలక అధికారితో పాటు మరో 4కి మెమోలు జారీ చేశారు ఆలయ ఈవో రమాదేవి. హనుమాన్ జయంతి సమయాన ఏకాంత విశేష స్నపనం తర్వాత సహస్రనామార్చన నిర్వహించకపోవడంతో 2 వైదిక సిబ్బందికి మెమోలు జారీ చేశారు. వీటితో పాటు ఆడిట్ నిర్వహించినప్పుడు ఆర్థిక సంవత్సరం ముగింపు లెక్కలు సకాలంలో పూర్తి చేయకపోవడం ఇతరత్ర అంశాల ఆధారంగా మరో ఉద్యోగికి మెమోలు జారీ చేసినట్టు తెలుస్తుంది. భద్రాచలం రామాలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఆలయ ఈవో రమాదేవి. ఒక కీలక అధికారితో పాటు మరో 4కి మెమోలు జారీ చేశారు ఆలయ ఈవో రమాదేవి. హనుమాన్ జయంతి రోజున సమయాన ఏకాంత విశేష స్నపనం తర్వాత సహస్రనామార్చన నిర్వహించకపోవడంతో 2 వైదిక సిబ్బందికి మెమోలు జారీ చేశారు. వీటితో పాటు ఆడిట్ నిర్వహించినప్పుడు ఆర్థిక సంవత్సరం ముగింపు లెక్కలు సకాలంలో పూర్తి చేయకపోవడం ఇతరత్ర అంశాల ఆధారంగా మరో ఉద్యోగికి మెమోలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవికిరణ్ మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. రవికిరణ్, సీతారామచంద్ర స్వామి భద్రాచలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న పలువురికి ఉద్యోగులకు ఈవో రమాదేవి మెమోలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో మెమోలు ఇవ్వడం ప్రత్యేకత కనపడుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా నిన్న అభిషేకం అనంతరం ఉదయమే జరిగేటటువంటి ఆంజనేయ స్వామికి జరగనున్న సహస్రనామార్చన చేయాల్సి ఉండగా దీన్ని సకాలంలో నిర్వహించకపోవడంతో అర్చకులు 2కి కూడా మెమోలు ఇవ్వడం జరిగించినట్టుగా తెలుస్తుంది. విధుల్లో అలసత్వం ఎందుకు వేయించారో తెలియజేయాలంటూ కూడా ఈ మెమోల్లో పేర్కొనడం జరిగింది. 2 రోజుల క్రితం ఆలయంలో మరో 5 ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కాలేదని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన ఈవో దీని మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి నోటీసులు జారీ చేసినట్టుగా జరిమానా విధించినట్టుగా తెలుస్తుంది. ఆర్టింగ్ కి సంబంధించిన విధులు వివరాలకు సంబంధించి కూడా జాప్యం వస్తుంది. ఎప్పుడూ కూడా లెక్కల విషయంలో సూపరింటెండెంట్ తో పాటు మరో జూనియర్ అసిస్టెంట్ కూడా పనిచేయట్లేదంటూ కూడా వాళ్ళకు కూడా మెమోరీలు జారీ చేసినట్టు తెలుస్తుంది. సర్వీస్ రికార్డులో వాస్తవాలను పొందుపరచకుండా ఉంటున్నారంటూ ఆరోపణలు కూడా రావడంతో మరో ఉద్యోగి కూడా మెమో జారీ అయింది. వీరి వివరాలు సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యల కింద చర్యలు తీసుకుంటూ ఈ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పనిచేసే పలు ఉద్యోగులకు ఒక్కసారిగా నోటీసులు రావడంతో షోకాజ్ నోటీసులు రావడంతో కొంత సంచలనంగా అయితే మారింది. ఒక కీలక అధికారితో పాటు మరో 4కి అయితే ఆలయ ఈవో రమాదేవి నోటీసులు మెమోలు జారీ చేయడం జరిగింది. హనుమాన్ జయంతి విషయం కావచ్చు, అలాగే ఆడిట్ లెక్కల విషయం కావచ్చు, ఈ 2 కూడా కరెక్ట్ లేవంటూ వాళ్ళు సరిగ్గా విధులు నిర్వహించట్లేదంటూ నోటీసులో పేర్కొనడం జరిగింది. క్రమశిక్షణ చర్యల కింద చాలా మందికి మెమోలు ఇచ్చారు, తర్వాత పెద్దగా పట్టించుకోలేదు, మళ్ళీ యథామామూలే అవుతున్నాయి. సో ఇప్పుడు కూడా అలాగే అనుకోవచ్చా? ప్రస్తుతం అయితే భద్రాచలంలో కొంతమేర హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా ఇట్లా జరిగింది. గతంలో కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం విషయంలో కూడా పలుమార్లు ఆమె వారికి మీటింగ్ లో కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పలుసార్లు 2-3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు ఏదైతే సమాధానం ఉంటుందో సమాధానం బేస్ తీసుకొని చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా ఈవో అయితే చెప్తుంది. రైట్ రవికిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.